హాయ్ ఫ్రెండ్స్, కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. నేను ఒక 3 పాత్రలు తీసుకున్నాను. ఈ యొక్క 3 పాత్రల్ని మీతో షేర్ చేసుకుందామని వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కొక్కటిగా చూసేయండి. పాత్రలు కొనేటప్పుడు ఎవరికైనా ఉపయోగపడతాయని ఇంట్రెస్ట్తో చేస్తున్నాను ఈ వీడియో. అయితే మొదటిగా ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. మొదటగా ఈ కడాయి చూసినట్టయితే 22 సెంటీమీటర్లు అండి. ఇది చిన్న కడాయి, చిన్నగా అంటే మరీ చిన్నగా లేదు, నలుగురు ఉండే ఫ్యామిలీకి సరిపడా కడాయి అండి. ఇది స్టీల్ కడాయి, మనం ఎంత వాష్ చేసినా కూడా ఏమి కాదండి. ఇక్కడ చూసినట్లయితే 3 లేయర్లతో ఉన్న కడాయి, 1 2 3. ఇప్పుడు చూసినట్టయితే ఇది స్టీలు, లోపల స్టీలు బయట స్టీలు అండి. మధ్యలో ఉండేది రాతండి అనేది వస్తుంది. మనకి 3 లేయర్లతో వస్తుంది కనుక మనం ఏ వంట చేసుకున్నా అస్సలు అంటే అస్సలు మాడిపోదు. మనం క్లీనింగ్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి. ఇట్లా స్క్రబ్బర్తో ఇలా ఇలా చక్కగా కడిగేసుకోవచ్చు. 2 పాత్రలు వాడిన తర్వాతనే ఇవి అనేది తీసుకున్నాను. ఇంకా ఇందులో ఉన్న మంచి విషయాలు చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇండక్షన్ స్టవ్ మీద కూడా పనిచేస్తుంది, అదే విధంగా గ్యాస్ స్టవ్ మీద కూడా పనిచేస్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్ మీద కూడా పనిచేస్తుంది. ఈ పాత్ర అనేది డిష్ వాషర్ లో కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇచ్చినట్టుగా డిష్ వాషర్ లో కూడా మంచిగా నీట్ గా క్లీన్ అవుతుంది. విట్రో ఆకారం ఉండటం వల్ల వేడి అనేది మొత్తం అంతా వస్తుంది. మనకి ఏ మాత్రం అడుగు పట్టడం కానీ అడుగు అంటుకోవటం కానీ ఏ మాత్రం ఉండదండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎక్కడ కూడా హీట్ అనేది ఎక్కువగా వచ్చి మనం చేసుకున్న ఐటమ్స్ అనేది అస్సలు అంటే అస్సలు మాడిపోదు. మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే హ్యాండిల్ నాకు బాగా నచ్చిందండి. హ్యాండిల్ అనేది మంచిగా వచ్చింది. చూస్తే ఇట్లా గట్టిగా ఎంతో స్మూత్గా, ఈ సైడ్ కూడా ఎంతో స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. నాకు ఈ పాత్ర చూసిన వెంటనే తీసుకోవాలనిపించింది. ఒకటి కాదు, నేను 2 సైజులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి 22 సైజు అండి. ఇంకా నా దగ్గర 2 పాత్రలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం రండి. రెండోది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది 2వ సైజు. అంటే ఇందా చూపించింది 22 అయితే ఇది 24 సెంటీమీటర్ అండి. ఇది వచ్చేసి సేమ్ అందులో ఎలాగా ఉన్నాయో ఇందులో కూడా మొత్తం అన్నీ అలాగనే ఉన్నాయి. నేను ఫస్ట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక 2వ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇదిగా చూడండి, సేమ్ సైజు కాదండి, కొద్దిగా కుడియడము. ఇది చూస్తే కొంచెం చిన్నగా ఉంది. 24 22 సైజు అండి. నాకు 2 నచ్చినాయి. ఏదైనా మనం ఏపుడు లాంటివి చేసుకోవాలంటే చిన్నది, ఫ్రై లాంటివి మసాలాలు వేపుకోవాలంటే చిన్నది వాడుకుంటానండి. ఏదైనా కర్రీస్ అన్నా ఫ్రై అన్నా ఈ యొక్క పెద్దది వాడుకుందామని నాకు 2 నచ్చినాయి, 2 తీసేసుకున్నానండి. ఆడవాళ్ళకి పాత్రలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసి ఉంటుందండి. అయితే నేను ఈ 2 పాత్రలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ముందుగా ఈ చిన్నది చూశాను. చిన్నది ఓకే అనుకునే కల్లా మళ్ళీ కొంచెం పెద్దది ఉంది. ఏది రెండిట్లో ఏది ఒకటి అవాయిడ్ చేయబుద్ధి కాలేదండి, అందుకని 2 తీసేసుకున్నాను. ఈ 2 పాత్రలు అనేది నాకు బాగా నచ్చాయండి. మళ్ళీ మూడోది అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసిన విధంగానే చూసినట్టయితే ఇది కూడా చాలా మందంగా చాలా మంచిగా ఉందండి. డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. నూడిల్స్ చేసుకునే ఫ్రై ప్యాన్ కూడా మంచి హ్యాండిల్ కూడా చూస్తే చాలా బాగుందండి. మంచిగా లుక్ ఉంది. చూస్తే మనకి పట్టుకోవడానికి కూడా ఇంత వేడి కూడా ఎక్కువ రాదండి. చాలా పొడవుగా ఇచ్చిండు, తగిలించుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చాడు. చూసినట్టయితే ఇది కూడా 3 లేయర్లతో వచ్చిందండి. ఈ యొక్క ప్యాన్ మందం ఉండటం వల్ల అస్సలు అంటే అస్సలు అడుగంటుకోదండి. నేను ఇంత ముందు 2 వాడాను, ఇప్పుడు ఇంకా 3 తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే వెంటనే ఒక సంవత్సరం, ఒక 5-6 నెలల్లోనే మన వాడకాన్ని బట్టి ఖరాబ్ అవుతూ ఉంటాయండి. స్టీల్ అనేది తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయండి. ఈ ఫ్రై ప్యాన్ అనేది చాలా బాగుందండి. హెవీ వెయిట్ లో ఉంది, చాలా బరువుగా ఉంది చూసినట్టయితే. అదే విధంగా మామూలు స్టీల్ తీసుకున్నారనుకోండి, మనం ఆయిల్ పోసిన వెంటనే చుట్టుపక్కనంతా ఎర్రగా అవుతుంది, అడుగు పట్టేస్తూ ఉంటుంది, ఆనియన్స్ కూడా తొందరగా ఎగిపోతాయి. ఇలా హెవీ ఉన్నది 3 లేయర్లు ఉన్నది వాడితే మాత్రం చాలా మంచిగా అనేది కర్రీ అనేసి చాలా సూపర్గా ఉడుకుతాయి. అదే విధంగా నేను స్టీల్ ఒకటి చూపిస్తానండి. ఇది స్టీల్ పాత్ర అండి. దీనికి బేస్ అనేది వచ్చింది, ఆ బేస్ అనేది ఊడిపోయింది. ఆ బేస్ ఊడిపోతే నేను ఏ కర్రీ చేసినా ఏది చేసినా కూడా మొత్తం మాడిపోతుందండి. ఇలాంటివి తీసుకోకండి, మంచి ఇలాంటి 3 లేయర్లు ఉన్న స్టీల్ తీసుకోండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. అన్బాక్సింగ్ ఎందుకు చేస్తున్నానంటే, నాకులాగా మీరు మోసపోకుండా మంచి ప్రోడక్ట్ కొనుక్కుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ పాత్రలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.
నేను చివరిలో రేట్ చెప్తానన్నాను కండి, ఇప్పుడు రేట్ చూసేద్దాము. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్లు అండి. దీని రేట్ వచ్చేసి నాకు 649 రూపాయలు పడ్డది. ఇది డిస్కౌంట్ వచ్చింది కనుక అంత తక్కువగా వచ్చిందండి. దీని రేట్ వచ్చేసి ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎంఆర్పి 2200. ఇది వచ్చేసి రెండో కడాయి అండి, 24 సెంటీమీటర్లు. దీని రేట్ వచ్చేసి 799 రూపాయలు. ఇది నాకు డిస్కౌంట్లో వచ్చిందండి. అసలు రేట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎంఆర్పి వచ్చేసి 2700. ముచ్చటగా మూడో పాత్ర ఫ్రై ప్యాన్ అండి. ఈ యొక్క ప్యాన్ వచ్చేసి కూడా 24 సెంటీమీటర్లు. నేను ఎంత కొన్నానంటే డిస్కౌంట్ పోగా 649 రూపాయలు. దీని మీద ఉన్న ఒరిజినల్ రేట్ ఎంతో చూద్దాం. చూడండి, 2200 రూపాయలు. దీంట్లో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వాటి మీద లిడ్లు రాలేదని కొంచెం అప్సెట్ అయ్యాను, కానీ మళ్ళీ చూసినట్టయితే ఇంట్లో ఉన్న పాత లిడ్లు చక్కగా సరిపోయాయి. హ్యాపీ. సో ఈ 3 పాత్రలు ఎంత మందంగా ఉన్నాయో, రేట్ అనేది కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. లాంగ్ లైఫ్ కూడా వస్తాయి, మంచి ఆరోగ్యము. స్టెయిన్లెస్ స్టీలు ఎంత రఫ్గా వాడుకున్నా కూడా మనకి లైఫ్ లాంగ్ వస్తాయండి, ఏ మాత్రం ఉన్నా ఖరాబ్ కావు. ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ స్టీల్ పాత్రలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ యొక్క స్టీల్ పాత్రలు మీకు నచ్చితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.